ఒక్క చిన్న క్లూ ఎంతటి దొంగలైనా పట్టించేస్తుంది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో అంత ఈజీ ఇంకేం కాదు దొంగతనం చేయడం అంటే. అయినా కళ్ళు గప్పి కొందరు దొంగలు దొంగతనాలు చేస్తూనే ఉన్నారు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక్క చిన్న క్లూ పోలీసులకు కానీ చిక్కితే ఎక్కడున్నా సరే అది అధపాతాలనుకున్నా సరే అక్కడి నుంచి అయినా పట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు టెక్నాలజీ అప్గ్రేడ్ అయిన తర్వాత కనబడుతూ ఉంది. అయితే ఈ టెక్నాలజీ ఆధారితంగా ఒక దొంగల ముఠాని పట్టుకున్నారు పోలీసులు. అయితే షామీర్పేట ప్రాంతానికి సంబంధించిన తూమ్కుంట దగ్గర ఒక జ్యువెలరీ షాప్లో ఈ నెల 7న చోరీ జరిగింది. 7న చోరీ జరిగిన విషయంలో సుమారుగా 80 కిలోల వెండిని, ఆ తర్వాత 48 తులాల బంగారాన్ని దొంగలించారు కొందరు దొంగలు. అయితే వీరంతా కూడా బీహార్కి సంబంధించిన వారికి తెలుస్తుంది, రాజస్థాన్ వారికి తెలుస్తోంది. రాజస్థాన్ నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి డ్రైవర్గా వృత్తి చేస్తూ వాళ్ళు నివసిస్తున్నారు. కానీ షార్ట్ టర్మ్లోనే, అంటే చాలా చిన్న వయసులో వాళ్ళంతా కూడా సుమారుగా 25 లోపు వారే ఉన్నారు ఈ దొంగతనం జరిగినటువంటి ఘటనలో. అయితే వీరిద్దరు శంకర్ సింగ్ ఇద్దరు కూడా 25 ఏళ్ళు ఒకరు, 23 ఏళ్ళు ఒకరు. అయితే వీరిద్దరు కూడా రాజస్థాన్ నుంచి వచ్చి హైదరాబాద్ కొంపల్లిలో నివాసం ఉంటూ అక్కడ ఒక డ్రైవింగ్ చేస్తూ వాళ్ళు డ్రైవర్ వృత్తిగా చేస్తూ ఇక్కడ బతుకు తెరువు కోసం జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షార్ట్ టర్మ్లో మనం లక్షాధికారులం కావాలి, సెటిల్ అయిపోవాలన్న ఒక దురుద్దేశంతో ఇద్దరు ప్రతి ఆదివారం కూడా వారిద్దరు కలిసి మద్యం సేవిస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది, బంగారం షాప్ని దొంగలించాలని ఒక దురుద్దేశం వాళ్ళలో ఏర్పడింది. దీంతో తమ మిత్రులు మరో ఇద్దరిని కూడా ఇక్కడ పిలిపించుకున్నారు, హనుమంత్ సింగ్, జలాం సింగ్. మొత్తం మీద నలుగురు కలిశారు. నలుగురు కలిసి తూమ్కుంట ప్రాంతంలోని సాయి జ్యువెలర్స్ అనే ఒక షాప్లో రెక్కి నిర్వహించారు. కృష్ణా జ్యువెలర్స్ అనే ఒక షాప్లో రెక్కి నిర్వహించారు. సుమారుగా వారం 10 రోజుల పాటు అక్కడ రెక్కి నిర్వహించిన తర్వాత ఒకరోజు అంటే 6వ తేదీ అర్ధరాత్రి సమయాలు, అంటే సుమారుగా 7వ తేదీ ఉదయానికి అనుకుంటే కనుక ఆ రోజున 6వ తేదీ రోజంతా రెక్కి నిర్వహించి 7వ తేదీన ఉదయం అంటే 2-3 గంటల ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో ఆ షాప్ని బయట నుంచి తాళాలు పగలగొట్టేసి లోపలికి వెళ్ళి ఆ బంగారం మొత్తం చోరీ చేసి వెండి మొత్తం కూడా చోరీ చేసి, ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ బంగారం వెండి కాకుండా హార్డ్ డిస్కులు కూడా ధ్వంసం చేసి హార్డ్ డిస్కులను కూడా వారు పట్టుకొని వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు, ఆధారాలు దొరికితే ఎక్కడున్నా కూడా పట్టుకునే అవకాశం ఉంటుందనే నేపథ్యంలో హార్డ్ డిస్కులను కూడా దొంగలించుకొని అక్కడి నుంచి పారిపోయారు. అయితే పోలీసులకి ఒకే ఒక్క ఆధారం దొరికింది. ఆధారం ఏంటంటే ఈ దొంగతనం చేసిన వారిలో ఒక వ్యక్తి వైట్ టీషర్ట్, వైట్ షూస్ వేసుకొని ఉన్నాడు. ఈ యొక్క విజువల్స్ కొంత అన్క్లియర్గా ఉన్నప్పటికీ ఆ హార్డ్ డిస్క్లను దొంగదించేటువంటి సమయంలో ఆ విజువల్స్ అనేది రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్లో మీరు చూస్తే ఆయన వైట్ టీషర్ట్, వైట్ షూస్ వేసుకొని ఉన్నాడు. అయితే ఈ ఒక్క చిన్న క్లూతో, ఒకే ఒక్క చిన్న క్లూ, ఎటువంటి వాళ్ళ ఫేస్ రికగ్నైజేషన్స్ లేవు, ఎటువంటి ఆధారాలు లేవు. కానీ కేవలం వైట్ టీషర్ట్, వైట్ షూస్ వేసుకున్నాడు ఆ దొంగ అనే ఒకే ఒక్క ఆధారంతోనే పోలీసులు సుమారుగా తూమ్కుంట కృష్ణా జ్యువెలరీస్ నుంచి మొదలుకుంటే అల్వార్ సూర్యనగర్ ప్రాంతం వరకు కూడా సుమారుగా 24 కిలోమీటర్ల మేర 300కు పైగా సీసీ కెమెరాలని 6 రోజులుగా జల్లెడ పెట్టారు. తర్వాత ఆదివారం రోజున అంటే మొన్న 11వ తేదీన పూర్తి స్థాయిలో వీళ్ళు కన్ఫర్మేషన్ చేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏ రకంగా ఉన్న పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత అల్వార్లోని సూర్యనగర్ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ బంగారాన్ని పూర్తిగా దొంగలించాలి, షార్ట్ టైంలో మనం సెటిల్ అవ్వాలని ఒక దురుద్దేశం వాళ్ళలో ఏర్పాటైందో అప్పటి నుంచి వారు కూడా అల్వార్లోని సూర్యనగర్ ప్రాంతంలో నివసించడం ప్రారంభించారు. తమతో వచ్చినటువంటి హనుమంత్ సింగ్ తర్వాత జలాం సింగ్, ఇద్దరు శంకర్ సింగ్లు కలిసి, ఇద్దరితో కలిసి నలుగురు కూడా ఆ ప్రాంతంలో ఉంటున్నారు. అయితే 24 కిలోమీటర్ల మేర ఆ దొంగలని ఎక్కడైతే అర్ధరాత్రి సమయం కాబట్టి పూర్తిగా ఫేస్ అంతా కూడా అన్క్లియర్గా ఉంటుంది, ఎక్కడ కూడా గుర్తుపట్టలేము. కేవలం ఆ తెల్ల టీషర్ట్, తెల్ల బూట్లు వేసుకున్నాడని ఒక ఆధారంతోనే 24 కిలోమీటర్ల మేర వారు వెళ్ళినటువంటి ప్రతి ప్రాంతాన్ని 300 సీసీ కెమెరాలను పరిశీలించి చివరిగా సూర్యానగర్ ఇంటికి చేర్చింది. వారు ఉంటున్నటువంటి ఇంటికి ఈ సీసీకి టీవీ ఫుటేజ్ మొత్తం కూడా చేర్చాయి. ఇక చివరిగా పోలీసులు అక్కడికి వెళ్ళి పట్టుకున్నారు. వారిని గుర్తించి ఆ ఇంటికి వెళ్ళి పూర్తి స్థాయి వారిద్దరు కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం దొరికిన వారిలో శంకర్ సింగ్తో పాటుగా జలాం సింగ్ ఉన్నారు. జలాం సింగ్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వారిద్దరిని ప్రశ్నిస్తే వాళ్ళ యొక్క తప్పును అంగీకరించారు, దొంగతనం చేసినట్టుగా అంగీకరించారు.
తర్వాత జలాం సింగ్ని శంకర్ సింగ్ని పట్టుకున్న నేపథ్యంలో మరొక శంకర్ సింగ్ హనుమంత్ సింగ్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. అయితే వారిని పట్టుకున్న నేపథ్యంలో వారు దొంగలించినటువంటి 80 కిలోల వెండికి గాను కేవలం 46 కిలోల వెండి మాత్రమే వారి దగ్గర ఉన్నది. ఆ తర్వాత 46 తులాల బంగారానికి గాను 11 తులాల బంగారం మాత్రమే ఉంది. అంటే మిగిలిన మొత్తం కూడా విక్రయించి డబ్బు సొత్తు చేసుకునేందుకు ఇద్దరు వెళ్ళినట్టుగా ఇక్కడ దొరికినటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది. అయితే ముందుగానే వీళ్ళు రెక్కి నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ముందుగానే ఇక్కడ ఆ దొంగతనం చేసిన తర్వాత పారిపోయేందుకు ఒక బైక్ని కూడా వారు దొంగలించారు సిద్దిపేట ప్రాంతంలో. సో వరుస దొంగతనాలకు సంబంధించి ఈ యొక్క దొంగల్ని పోలీసులు పట్టుకున్నారు. మొదట బైక్ దొంగలించిన తర్వాత రెక్కి నిర్వహించి బంగారం షాప్లో దొంగతనానికి పాల్పడడం. మీరు చూస్తే కనుక అదంతా కూడా బంగారం అక్కడ కనిపించి పోలీసు డిస్ప్లే చేస్తున్నటువంటి ఆ విషయాలన్నీ కూడా బంగారం వెండి ఆభరణాలు కనబడుతున్నాయి. ఒక జ్యువెలరీ షాప్ని పూర్తిగా కూడా లూటీ చేస్తారు వాళ్ళు. 80 కిలోల వెండి 45 కిలోల బంగారం అంటే ఒక జ్యువెలరీ షాప్ పూర్తిగా కూడా లూటీ చేసి పారిపోయేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఒక తెల్లని టీషర్ట్ ఒక తెల్ల షూస్ ఒక క్లూ ద్వారా పోలీసులు యొక్క కేసును ఛేదించారు. ఈ కేసును ఛేదించిన తర్వాత వారు పోలీసులు మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. 6-7 ఇంటర్వ్యూనింగ్ నైట్లో శామర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణ జ్యువెలరీస్ నగల దుకాణంలో షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ శామర్పేట పోలీసులు మరియు సిసిఎస్ మేడ్చల్, సిసిఎస్ బాలానగర్, డిఐ పేట్ బషీరాబాద్, డిఐ అల్వాల్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి ఫోకస్డ్గా సుమారుగా 300 కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 రాజస్థాన్కు సంబంధించినటువంటి 4 నేరస్తులు ఇందులో పాల్గొన్నారు. అంటే మొత్తం 4లో ఈరోజు మనం 2 అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకొక 2 పరారులో ఉన్నారు. వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ కొద్ది రోజులుగా 2-3 నెలల నుంచి వాళ్ళు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయనటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావడం జరిగింది. ఇందులో మనకి A1 హనుమంత్ సింగ్ సన్ ఆఫ్ నైనా సింగ్ రాజస్థాన్ స్టేట్, A2 శంకర్ సింగ్ సన్ ఆఫ్ నారాయణ సింగ్ ఇతను కూడా రాజస్థాన్ స్టేట్. వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళు A3 శంకర్ సింగ్ సన్ ఆఫ్ హజారీ సింగ్ 25 years రాజస్థాన్ స్టేట్, A4 జలాం సింగ్ సన్ ఆఫ్ కుంపు సింగ్ 20 years రాజస్థాన్ స్టేట్. ఇందులో A2, A3 ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం, 2 months నుంచి ఇక్కడ కోంపల్లి ఏరియాలో డ్రైవర్ పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా లావిష్గా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం, ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ A2, A3 ప్లాన్ చేసుకొని మళ్ళీ A1ని A4ని కలుపుకొని వీళ్ళు అల్వాల్లో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీలో ఒకటి షెల్టర్ తీసుకొని అక్కడ ఉంటూ ఈ దొంగతనం చేయడానికి ఒక 2 రోజుల ముందే గజ్వేల్ ఏరియాలో ఒక బైక్ దొంగతనం చేసుకొని వీళ్ళు ఆ సూర్యనగర్ కాలనీలో ఉండి ప్లాన్ చేసుకొని ఇక్కడ శామర్పేట లిమిట్స్లో ఉన్నటువంటి హైవే పక్కన కృష్ణ జ్యువెలరీస్లో 6-7 ఆ నైట్లో దొంగతనం చేయడం జరిగింది. నెక్స్ట్